నమస్తే అండి, మీ పేరు? నా పేరు శశికళ అండి. ఏం చేస్తారు మేడం? ఇంజనీర్ అండి. ఏ ఏరియా అండి మీది? మాదా గాంధీనగర్. ఓకే అమ్మ, ఇప్పుడున్న పార్టీ పరిపాలన అనేది ఎలా ఉంది అసలు? నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఏంటండి, ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే ముఖ్యంగా నాకు ఇద్దరు పిల్లలకు చదువుకోవడానికి ఈ జగన్ ఏంటి చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు ఫీజు రెవెన్మెంటో లేకపోతే ఏదో ఫీజు కట్టడానికో ఏదో నాకు తెలియదు, దానికి అర్థం తెలియదు. అప్పుడు డబ్బులు అడిగితే పెడతారు కదా, ఏది ఫీజు రెవెన్మెంట్కో దేనికో పెడితే నా పిల్లకి 9th నుంచి పెడితే 10th ఇంటర్కి వచ్చేపాటికి ఎంత వేసారు తెలుసండి? 600. ఏది 9th నుంచి మేము పెడితే ఇంటర్కి వచ్చేపాటికి 600 కూడా 400 నాకు వచ్చాయి, 200 వాళ్ళే దుబ్బేశారు. ఈరోజు నా పిల్ల డిగ్రీ, నా కొడుకు అమ్మఒడి తప్పకుండా వస్తున్నాయి. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లల చదువు కోసం అతను ఎంత కాన్సెన్స్ పెట్టి ఎంతమంది పిల్లల్ని చదివించడానికి ఆయన ముందుకు వచ్చారంటే నేను చాలా సంతోషపడుతున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్వాక్రా మహిళలను కూడా ఒక లెక్కలో తీసుకున్నాడు, ఇల్లు లేని వాళ్ళని ఒక లెక్కలో తీసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో నేనున్నాను, మీరు మీ పిల్లల్ని ఎంతైనా చదివించుకోండి, మీకు ఏం కావాలంటే నన్ను అడగండి, మీకు ఏ లోటు లేకుండా చూస్తాను. నిజంగా నాయకుడు అంటే జగనన్న ఎందుకు అంటున్నాం అంటే నిజంగా అతను మాకు అన్నే. నిజంగా సొంత అన్నదమ్ముడు అయినా సరే డబ్బులు ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా కొడుక్కి నా కూతురికి చదివించడానికి మాత్రం జగనన్న అమ్మఒడి కానీ ఫీజు రెవెన్మెంట్ కానీ ఇస్తున్నాడు, వసతి దీవెని ఇస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నాకు ఇల్లు ఇవ్వక్కర్లా, నాకు ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేనే తీసుకెళ్తున్నాను. ఏంది మాకు చెప్తారు, మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, నాకు ఇల్లు వచ్చిందంటే అమ్మ జగనన్న ఇల్లు ఇచ్చాడు. నిజంగా మాకు ఇల్లు లేకపోతే ఆయన పరిపాలన వచ్చాక నాకు ఇల్లు ఇచ్చాడు. ఏంటి గత ప్రభుత్వంలో పెట్టుకుంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదట. ఈ రోజు 2 లక్షలు 3 లక్షలు ఇల్లు ఇస్తాడంటే ఎలా ఇస్తాడు? ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది జగనన్న ప్రభుత్వం. నిజంగా చెప్పుకోవడానికి అండి ఏంటి ముసలి వాళ్ళు, మా అమ్మ మా నాన్న పెన్షన్కి వెళ్తే లైన్లో నించుంటే నాకు ఎంత బాధ వేసేదో. ఈ రోజు అవదో వెళ్ళిపోండి అని చెప్పేసి ఇలాంటి పుస్తకం ఇసిరేవాళ్ళు అండి, అది ఎంత గుండెలకు బాధ అనిపించేదో. ఉదయం వెళ్ళినోళ్ళు రాత్రికి వచ్చాడు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏమన్నారు. ఈ రోజు జగనన్న తలుపు కొట్టి వాళ్ళకి ఇస్తున్నాడంటే నిజంగా అది ఎంత పరిపాలన అండి? నిజంగా అభివృద్ధి కాదా అది? ఎవడైనా ఆలోచించాల్సింది ఏంటండి, పిల్లలకి చదువు ఆ తల్లిదండ్రులు చెప్పలేని చదువు చెప్పిస్తున్నాడంటే అది ఎంత సంతోషకరమైన వార్త అండి. ఏ రోజైనా మన పిల్లల్ని ఏ పనిలో పెట్టేసి 1000 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి పెట్టిన తల్లులు ఉన్నారు. ఈరోజు జగనన్న ఏం చెప్పాడు? మీరు పెట్టొద్దు, ఆ 15,000 నేను ఇస్తాను, మీరు పిల్లల్ని స్కూల్కి పంపించండి. అండి బాత్రూమ్లు లేక పిల్లలు స్కూల్కి వెళ్ళిన ఆడపిల్లలు ఉన్నారు, నాకు తెలిసి ఆడపిల్లలు వెళ్తే బాత్రూమ్ బాగాలేదని స్కూల్ మానేసిన వాళ్ళు ఉన్నారు. భోజనం లేక పిల్లలు పనులు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు, ఆ పిల్లలకి భోజనం లేక ఇంటికాడ ఆడుకునేవాళ్ళు. ఈరోజు స్కూల్కి బ్యాగ్ అవి తగిలించుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే స్కూల్లో నాకు అన్నం పెడతారు, జావ ఇస్తారు, పప్పు చెక్కిస్తారు, గుడ్డు ఇస్తారు. అండి ఎంత మంచి ఆలోచన అండి, ఎంత మంచి భోజనం అండి అది. నిజంగా ఆయన అలాంటి ఆలోచన రాగి జావ అవి ఇస్తున్నాడంటే ఎంత బలం అండి. ఈ రోజు కూడా పల్లెటూరులోకి వెళ్తే రాగి జావ వల్ల ఈరోజు మేము కష్టపడి ఇంత పని చేయగలుగుతామని చెప్పేవారు. ఈరోజు పిల్లలకు నడుము నొప్పి రాకుండా మంచి తెలివితేటలు రావాలని గుడ్డు పాలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడండి? ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నాకు ఎవరితో ఇది లేదు, నేను అనుకున్నది, నేను మేనిఫెస్టోలో నేను నడిచే నా మార్గంలో ఎవరెవరిని చూశానో, ఎవరెవరికి హామీ ఇచ్చానో హామీలని నేను నెరవేరుస్తానన్నాడు. అలాగే నెరవేరుస్తున్నాడు. పిల్లలకి 40-45 సంవత్సరాల వాళ్ళు కింద కూర్చొని బాధపడుతున్న తల్లులకి అక్కలకి ఏమని చెప్పాడు? నేను ముఖ్యమంత్రి అయినాక మీ కష్టాలు తీరుస్తాను. అలాగే 18,000 వేస్తాను. ఆ 18,000 పెట్టిన వాళ్ళకి కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇంత మంచి పరిపాలన. ఇప్పుడు ఊరికే పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా ఈ చంద్రబాబు గురించి అయినా ఊరికే గృహిణిగా 4 మాటలు చెప్తాను. నిజంగా ఆయన ఏం చేశాడండి? నిజంగా నాకైతే ఏంటి అతను ఇంత మంచి పనులు చేస్తున్నా అతన్ని ఎందుకు అంత దుమ్మెచ్చపోస్తున్నారు? నిజంగా వాళ్ళు దొరికితే వాళ్ళని ఏదో ఒకటి అనంత కోపం వస్తుంది. కానీ జగన్ అన్న ఒకటే మాట అన్నాడు, ఏం పర్వాలేదు, పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు మీరున్నారు అన్నారు. అలాగే మేము ఆ అన్నని నేను చెప్తున్నాను, ఎవరికైనా నలుగురికి ఏం చెప్తాను, అమ్మా ఆయన అన్న మాటలు ఏం చేశాడు? అంత నిజమే చేశాడు. జగన్ అన్న ఎక్కడ అవినీతి చేయలేదు. మీ జోబుల్లో డబ్బులు అని అడుగుతారు. మీ జోబులో డబ్బులు ఇస్తారా జగన్ అన్న అడిగిన వాళ్ళు ఉన్నారంట. అయితే జగన్ అన్న డబ్బులు జగనన్నే కథమ్మ. ఏ ముఖ్యమంత్రి తన జోబులో డబ్బు తీసి పెట్టడు. ఏ సొమ్ము అయినా సరే మీ ప్రజల సొమ్ముని ఏకంగా ప్రజలకే అందించే ముఖ్యమంత్రి ఎవడున్నాడు? అవినీతి పాలు కాకుండా నీ పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు, నీ స్కూల్కి చేస్తున్నాడు, నీకు ఫీజు రెవెన్మెంట్ ఇస్తున్నాడు, వసతి దీవెని ఇస్తున్నాడు, ఇల్లులు ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, 45 సంవత్సరాల 18,000 ఇస్తున్నాడు. నిజంగా మన ఆడవాళ్ళందరం ఆలోచించి అవన్నీ అనుకుంటే నిజంగా ఏం చేయలేదు అని ఒక్కటి ఆలోచిస్తే నిజంగా రాబోయే కాలంలో మమ్మల్ని ఆస్తులు అడగలేదమ్మా ఆయన.
రానున్న కాలంలో ఇంతమంది నా మీద పడుతున్నారు, మీరున్నారు, నాకేం భయం లేదు అని ఒకే ఒక మాట చెప్పాడు. నిజంగా నా మనస్ఫూర్తిగా అయితే జగనన్నకి ఓటు వెయ్యాలి, వేయించాలంత కోరిక నాకు. నేను ఎవరికైనా నలుగురు చెప్పేది ఏం చెప్తాను తెలుసా, అమ్మ ఆయన ఏం చేయలేదు, మనకి పిల్లలకి ఏం చేయలేదు, ఒక మామగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా అందరికీ అన్నీ చేసి పెడుతున్నాడు. ఎవరికేం చేయలేదమ్మా, అందరికీ. ఇగండి నేను చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా జగనన్నే గెలుస్తాడు. ఆయనకి ఇగోండి నిజంగానే హామీలు ఇస్తేనే 151 సీట్ వచ్చింది. అతను ఇంత మంచి పని చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి వీళ్ళందరి కోసం చెప్తాను, ఎంతమంది పొత్తులు అంటే ఒకటి ఏం చేయలేక ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్నారు. నిజంగా అండి, ఇప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళు దాటికి వచ్చారు అంటే ఆయన చేసిన పనులే చేస్తానంటున్నారంటే ఆయన చేయని పనులు ఏమున్నాయి వాళ్ళు చేయడానికి? ఇప్పుడు ఆయన చేయని ఇంకొకటి చంద్రబాబు మనం చెప్తున్నాడండి, నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఆడవాళ్ళు నవ్వుతున్నారు, ఏంటి 3 పిల్లలు కనబడి 45,000 ఇస్తానన్నాడు. దేశజనం తక్కువైపోయిందంట. ఇది ఎంత అన్యాయం అండి. చైనానే దాటిపోయిందని మనం అనుకుంటే దేశజనం తక్కువైపోయింది, 3 కానండి 45,000 ఇస్తానంటాడు. ఎంత తప్పండి అది. మొన్నటిదాకా వాలంటీర్లు ఏమన్నాడండి ఆయన, వాలంటీర్లు దొంగలు, వాళ్ళ డేటా అంతా తీసి అందరికీ పనిచేస్తున్నాం అని అన్నారు, అందరికి పనిచేస్తున్నాం అని చెప్పారు. ఈ రోజు ఏమన్నారు, ఆ వాలంటీర్లే ఉంచుతారంట, ఆ పథకాలే అమలు చేస్తారంట. అంటే అదేంటి, ఇప్పుడు ఈయన చేస్తేనేమో అప్పు, వాళ్ళు చేస్తే ఏంటి, వాళ్ళ ఇంట్లో సొమ్మ వాళ్ళు తీసుకొచ్చి పెడతారా? పాకిస్తాన్ అంట అయిపోద్దంట, వాళ్ళు పంచితేనంటే పాకిస్తాన్ అవదంట. ఇదేమని ఒక్కడిని చేసి ఇలా చేస్తారా? ఈ మధ్యకాలంలో వాళ్ళ ఎక్కువ శరీరం వాళ్ళు వచ్చింది. అమ్మ నేను ఒక్కటే చెప్తాను, మీరు జగనానికి తోడు రాకపోయినా పర్వాలేదు, ఇంతమంది అక్క చెల్లెళ్ళు, ఇంతమంది తల్లులు అందరూ అన్న పక్కన ఉన్నారు, వాళ్ళే అక్క చెల్లెళ్ళు, వాళ్ళే ఒకే ఒక మాట, ఆయన మాట తప్పలేదు కాబట్టి ఈరోజు నువ్వు వచ్చి మళ్ళీ గొడవడతావు ఆయన మీద. లేకపోతే ఆయనే నిన్ను సరి చేసి ఇస్తాడు, వస్తావు అక్కడికి. ఎందుకు వచ్చావు? ఆయన నువ్వు చెప్పిన పని చేయడు, ప్రజల కోసం ఉన్నాడు, ప్రజలు చెప్పిందే చేస్తాడు. అందుకోసమే మీరు అందరూ ఆయన మీద తిరగబడండి. ఎంతమంది తిరగబడితే అంత బలం. దేవుడు ఉన్నాడు, ఇక కింద అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. వాళ్ళు